కీలకం మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి టైమ్ లైన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ టైమ్ లైన్ సారాంశం ఏంటంటే డిస్బర్సల్ డిస్బర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ద 64,76,590 ఎలిజిబుల్ స్టూడెంట్స్ 22వ తారీఖున అయితే మనకు వేయడం జరుగుతుంది. ఇవి మనకంటే లిస్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ లిస్టులు ఆర్ ఎట్ స్వర్ణ గ్రామ అండ్ స్వర్ణ వార్డు సచివాలయాల ఆఫీసులో అయితే 22వ తారీఖున అయితే అర్హతలు అనర్హులకు సంబంధించి లిస్ట్ అయితే పెడతారు. రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ గ్రీవెన్స్ ఎట్ ద స్వర్ణగ్రామ అండ్ స్వర్ణ వార్డు ఆఫీసెస్ స్వర్ణగామ స్వర్ణ వార్డు సచివాలయాల్లో అని మనకి అదే రోజు నుంచి పట్టుకొని ఆగస్టు 3 వరకు కూడా ఏమన్నా మీకు రాలేని వరకు ఉంటే ఇబ్బందులు ఉంటే వారికి గ్రీవెన్స్ అయితే తీసుకుంటారు. ఇక వెరిఫికేషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ద సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 లోపులని మనకి ఎవరికైతే రాలేదో వారందరికీ సంబంధించి మళ్ళీ బిల్ అయితే పెడతారనమాట. లాస్ట్ డేట్ ఫర్ ద న్యూ అడ్మిషన్స్ ఇంటూ క్లాస్ అనేది ఒకటి మనకి ఎప్పుడు ఇచ్చారంటే 1 to 9 అనేది జూనియర్ ఇంటర్ అనేది మనకి ఆగస్టు 25 వరకు డెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇక పబ్లికేషన్ ఆఫ్ అడిషనల్ ఎలిజిబుల్ ఫస్ట్ క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ లిస్ట్ అండ్ ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ అట్ స్వర్ణగ్రామ అండ్ స్వర్ణ వార్డు ఆఫీసులు ఎప్పుడంటే మనకి ఆగస్టు 30 వరకు కూడా వారికి కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వారికి గ్రీవెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ అమౌంట్ అనేది మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే మిగిలిన వారికి రాలేని వారికి అందరికైతే వేస్తారు. సో మనకి 22 అంటే రేపు మనకి ఉదయం లిస్టులు అయితే వస్తున్నాయి. ఆ లిస్టులో ఉన్న వారికి అయితే డబ్బులు విడుదల చేస్తారు. డబ్బులు రాని వారికి మళ్ళీ ఆగస్టు 30న అయితే వేయడం అంటే మనకి ఆగస్టు 30వ తారీఖున అయితే వేస్తారనమాట. సో ఇది అఫీషియల్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అనమాట ఇది.